సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తెలంగాణలో మోంతా తుఫాను బీభత్సం సృష్టించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలతో ముంచెత్తింది. మొదట దక్షిణాది జిల్లాలను, ఆ తర్వాత ఉత్తరాది జిల్లాలను వణికించింది. హైదరాబాద్లో నిన్న అర్ధరాత్రి వరకు ముసురు పడింది. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాలలో తుఫాను వణికించింది. తెలంగాణలో మోంతా తుఫాను ఎఫెక్టివ్ ఫుల్గా ఉంది. ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ తుఫాను క్రమంగా బలహీనపడనుంది. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను ప్రభావం అధికంగా ఉండడంతో ఇవాళ విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక జారీ చేశారు. 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆదిలాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాలలో భారీ వర్షాలు, మిగతా జిల్లాలలో మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో పలుచోట్ల ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు నాగర్ కర్నూలు, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, వనపర్తి, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, గద్వాల జిల్లాలలో భారీ వర్షాలు పడ్డాయి. నాగర్ కర్నూలులో కేవలం 5 గంటల వ్యవధిలోనే 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ 19, నల్గొండ జిల్లా తెల్దేవరపల్లిలో 18 సెంటీమీటర్ల మేర వర్షపాతం రికార్డైంది. 1-2 జిల్లాలకు వార్నింగులతో మొదలైన తుఫాను బీభత్సం ఆ తర్వాత పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్స్తో పాటు 8 నుంచి 10 జిల్లాలకు రెడ్ అలర్ట్స్ ఇచ్చే వరకు వెళ్లింది. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాలలో చిన్నపాటి ప్రళయాన్ని సృష్టించింది. వరంగల్ రైల్వే స్టేషన్ నీటి మునిగింది. వరంగల్ జిల్లా కల్లెడలో అత్యధికంగా 38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో 37.1 సెంటీమీటర్లు, వరంగల్ జిల్లా రెడ్లవాడలో 32.6, కాపుల కనపర్తిలో 31.4, ఉరుస్లో 30.1, వర్ధన్నపేటలో 29.5, సంగంలో 29 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డైంది. వీడియో ఆన్ చేయలేదు. दिले आता